ఇండస్ట్రీలోనే కాదు పనిచేసే ప్రతి చోట లైంగిక వేధింపులు ఉన్నాయా? ఆఫీసుల్లోనూ కామాంధులున్నారా? మరి అలాంటి వారి నుంచి ఎలా తప్పించుకోవాలి? వాచ్ దిస్ రిపోర్ట్. చాలా వరకు సంస్థలు పనిచేసే చోట మహిళల ప్రాతినిధ్యం పెంచాలనుకుంటున్నాయి. అయితే పెళ్లి, కుటుంబ బాధ్యతలతో కొందరు కెరియర్ పక్కన పెడుతుంటే అక్కడి వాతావరణం నచ్చక ఇంటికే పరిమితమవుతున్నారు మరికొందరు. ఏదో సాధించాలన్న కోరిక ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పనిచేసే చోట లైంగిక వేధింపులే. నోరు తెరిస్తే మనల్నే తప్పు పడతారన్న భయం. మీటూ, కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు, చాలా ఆఫీసుల్లో ఉందని భావిస్తున్నారు. మొత్తం పనిచేసే చోట 6% మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని స్టడీలో తేలింది. అయితే వీరిలో సగం మంది మాత్రమే తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెబుతున్నారు. మిగతా వారు మౌనంగా భరిస్తున్నారని తేలింది. అనవసరంగా తాగడం, అవసరం లేకున్నా ఎక్కువగా మాట్లాడటం, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం, ఎగతాళి చేయడం, అభ్యంతరకరమైన జోకులు వేయడం వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ఇది మహిళా ఉద్యోగులను మానసికంగానూ శారీరకంగానూ చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. మన దేశంలో వారానికి 47.7 గంటలు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడిపే దేశాల జాబితాలలో మనది 7వ స్థానం. మన దేశంలో సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలలో పనిచేసే వారికి వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. తమకు లొంగని వారిని సెలవు రోజుల్లో కూడా పనిచేయమంటూ పైవారు వేధిస్తూ ఉంటారని స్టడీల్లో తేలింది. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో 25% మంది ఒత్తిడి, మానసిక సమస్యలపై అసలు మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అత్యవసరమైన సెలవు ఇవ్వకపోవడం, పదే పదే కారణాలు అడగడం కూడా ఒక రకంగా వేధింపులే అని అంటున్నారు నిపుణులు. ఆఫీసులో అవసరం కన్నా ఎక్కువగా పనిచేయడం, విపరీతంగా పొగడడం, నాయకత్వం బలహీనంగా ఉండటం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, వేధింపులు ఉన్న చోట ఖచ్చితంగా మీటూ ఉంటుంది. లైంగిక వేధింపులు చాలా తీవ్రమైనవి. వాటి ప్రభావం కూడా దీర్ఘకాలంగా ఉంటుంది. బాధితులు తరచూ మానసిక క్షోభ, ఆందోళనలో ఉంటారు. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. వర్క్ ప్లేస్ లో మహిళలపైన లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 వచ్చింది. దీని ప్రకారం 10 మంది దాటి పనిచేసే ప్రతి కంపెనీ లేదా ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీకి ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో విచారణను పూర్తి చేసి చర్యలకు ఆదేశిస్తుంది. ఈ కమిటీలకు సివిల్ కోర్టుకున్న అధికారాలు ఉంటాయి. స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులకు సైతం ఈ చట్టం వర్తిస్తుంది. పనిచేసే చోట వేధింపులు మరీ ఎక్కువగా మారితే ముందుగా ఆఫీస్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. వారు చర్యలు తీసుకోకుంటే అప్పుడు విషయాన్ని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి కంప్లైంట్ చేయాలి. న్యాయం జరగలేదని భావిస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లైంగిక వేధింపులకు సంబంధించి ఏదైనా పరిస్థితిని ఎదుర్కొంటే త్వరగా అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. మహిళలు చట్టాల గురించి అవగాహన పెంచుకుంటే ఈ వేధింపుల నుంచి తప్పించుకోవచ్చు. మహిళల పట్ల మగవారి ఆలోచన, ధోరణి మారాల్సి ఉంది. చట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. అవి పటిష్టంగా అమలు కావాలి. అందరికీ సత్వర న్యాయం, జవాబుదారీతనం అనివార్యం. మహిళలను గౌరవించడం, వారికి భద్రతను కల్పించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, పౌరులంతా దాన్ని తమ ఉమ్మడి బాధ్యతగా భావించాలి. అప్పుడే మహిళలపై అత్యాచారాలు, దమనకాండ తగ్గుముఖం పడతాయి. అన్నట్లు షూటింగ్ స్పాట్స్, స్టూడియోలు కూడా వర్క్ ప్లేస్లే. అక్కడ ఉన్నట్లే ఇతర ఆఫీసుల్లోనూ మీటూ ఉంది.